దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమముగా, ఆరోగ్యముగా, బలముగా, శక్తితో దేవునిలో కొనసాగుతున్నారని, రక్షణలో ఎదుగుతున్నారని, విశ్వాసములో బలపడుతున్నారని ప్రభువును బట్టి ఎంతగానో ఆనందిస్తున్నాను, ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రియులారా, మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమున్నా, మీ సలహాలు, సంప్రదింపులు ఏమున్నా స్క్రీన్ పైన నా నెంబర్ వస్తుంది, తప్పకుండా మీరు సంప్రదించండి. అలాగే దేవుని వాక్యం ద్వారా మీరు ఎంతగా బలపడుతున్నారో దాన్ని బట్టి మీరు ఈ వాక్యాన్ని స్ప్రెడ్ చేయండి, షేర్ చేయండి. కొందరికైనా చేరువవుతుంది, కొందరైనా నేర్చుకుంటారు, వారు కూడా ఆత్మను రక్షించుకుంటారు, వారి ఆత్మను వారు బలపరుచుకుంటారు. సరే, మరి గడిచిన వారం మనం ఒక అంశాన్ని ప్రారంభించాం. ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, బలవన్మరణాలు ఎందుకు జరుగుతున్నాయి అన్నదాన్ని మనం ఆలోచన చేసుకుంటూ చాలా విషయాలు ఆలోచించాం. ఒక మూలవాక్యంగా ప్రసంగి గ్రంథం 7:17 నుంచి మనం తీసుకుని ఎందుకు మనుషులు అర్ధాంతరంగా చనిపోతున్నారు, ఎందుకు మధ్యలో తమ జీవితాన్ని ముగిస్తున్నారు అన్నదాన్ని ఎంతగానో మనం ఆలోచన చేసుకుంటూ మొదటి భాగంలో మనం ఆలోచించాం. దీని వెనక ఎవరున్నారు, ఎందుకు జరుగుతున్నాయి అన్నదాన్ని కూడా నేను మీకు కంక్లూజింగ్ ఇచ్చి ముగించాను. అదే ఎవరు అంటే అపవాది. అపవాది దీని వెనక వాడు పన్నిన కుట్రలో భాగం. వాడు భయంకరంగా మనుషులని దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆత్మ మరలా దేవుని యొద్దకు వెళ్లకుండా వాడు అడ్డుపడుతూ, దేవుని చెంతకి చేరకుండా వాడు ఏ విధంగా అడ్డుపడుతున్నాడో, వాడు ఏ విధంగా మోసం చేశాడో అన్న సంగతిని మీకు ప్రారంభించి వదిలిపెట్టాను. ఈ యొక్క భాగంలో ఆ విషయాలను కూడా పూర్తి చేసుకుందాం. దేవుని యొద్ద నుంచి వచ్చిన ఈ ఆత్మ దేవుని యొద్దకు వెళ్లకుండా అపవాది ఆది దంపతులు, ప్రారంభ తొలి జంట అనబడిన హవ్వ, ఆదాము గారుల్ని మోసం చేసి దేవునికి దూరం చేశాడు. అక్కడ నుండి ఇప్పటి వరకు కూడా అనేకులని మోసం చేస్తూ ఎంత క్రూరంగా మార్చేశాడో, ఎంత కఠినంగా మార్చేశాడో మనము తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి ఆ 3 వచనాలు మనం చూసాం. మనుషుల్ని ఎంత క్రూరంగా, భయంకరులుగా మార్చేశాడో, ప్రేమ చంపేసి స్వార్థాన్ని నింపి మూర్ఖులుగా, గర్వాంధులుగా ఎలా మార్చేశాడో మనం చూసాం ప్రియులారా. అయితే ఈ మోసములో, ఇటువంటి మోసపూరితమైన భాగములో, కుట్రలో భాగముగా వాడు పన్నిన ఒక పనే ఆత్మహత్యలకు ప్రేరేపించటము. జాగ్రత్తగా వినండి మీరేక. ఎందుకు సాతాను ఈ ఆత్మహత్యలకు ప్లాన్ చేశాడు, దీన్ని ఎందుకు రంగప్రవేశం చేయించాడు, దీన్ని ఎందుకు తెర మీదకు తీసుకొచ్చాడు ఆత్మహత్యల విషయాల్లో అని అంటే, ప్రియులరా, మీరు బాగా ఆలోచిస్తే మనిషి చేసే ప్రతి పాపమునకు కూడా దేవుడు ఆ మనిషిని బలహీనపరుస్తున్న, ఏ బలహీనతతో మనిషిని పాపము చేస్తున్నాడో అపవాది, ఆ బలహీనతను దేవుడు ముందుగానే ఎరిగి దాన్ని పసిగట్టి దానికి తగిన విమోచన దేవాతి దేవుడు అనుగ్రహించటము, దానికి సంబంధించిన విమోచన ఆయన సిద్ధపాటు చేయటం. అంటే మీకు అర్థమవటానికి, జగత్తు పునాది వేయబడక మునుపే మన కొరకు యేసుక్రీస్తు ప్రభువుని సిద్ధపరిచాడంట. అది మీకు అర్థమైతే, అంటే మనం భూమి మీదకు వచ్చిన తర్వాత అపవాది వాడి తంత్రాల చేత, మోసం చేత మన పాపం చేయిస్తాడని ముందుగానే పసిగట్టిన దేవుడు దానికి విమోచన విడుదల కలగజేయడానికి విరుగుడు జగత్తు పునాది, అంటే మనల్ని కలగజేయక మునిపే ఆయన సిద్ధపాటు చేసిన దివ్యమైన జ్ఞానం కలిగిన దేవాతి దేవుని కన్న పిల్లలం మనల్ని కాపాడుకుంటున్న ప్రయత్నంలో దేవుడు మనల్ని నడిపిస్తున్న విధానంలో అపవాది ఈ ఆత్మహత్యను ప్రవేశపెట్టాడు. ఎందుకంటే వాడికి, మీకు బాగా అర్థం అవ్వటానికి, సిలువలో 2 దొంగలు యేసుక్రీస్తు ప్రభువారితో సిలువేయబడ్డారు. యేసుక్రీస్తు మధ్యన ఉన్నారు, అటువైపు ఒకడు, ఇటువైపు ఒకడు సిలువలో దొంగలు ఉన్నారు.
అందులో ఇద్దరు దొంగలు దేవుని దూషించారు, యేసుక్రీస్తు వారిని. ఇద్దరు ద్వేషించారు, ఇద్దరు కూడా ఆయన్ని దూషణ మాటలు మాట్లాడారు. అయితే కొసమెరుపు ఏంటంటే ఆఖరి మినిట్లో ఒక బందిపోటు దొంగ మారిపోయాడు. షాక్ ఇచ్చాడు అపవాదికి. వెంటనే అపవాదికి షాక్ ఇచ్చాడు, క్షమాపణ యేసుక్రీస్తు కోరాడు. వెంటనే పరలోక రాజ్యం చేరిపోయాడు. పరలోక రాజ్యానికి వారసత్వం ప్రకటింపబడింది, వారసుడిగా ప్రకటింపబడ్డాడు. ఒక బందిపోటు దొంగ క్షణాల్లో మారిపోతే అపవాదికి షాక్ అయ్యాడు అపవాది. ఇటువంటి పరిస్థితి మరలా ఎవరికి అటువంటి ఆఫర్ కలగకుండా పాప క్షమాపణ లేని పాపాన్ని చేయించాలని కుట్ర పన్నాడు. దాన్ని బలోపేతం జరిగించాడు అపవాది. ప్రతి మనిషిని కూడా పాప క్షమాపణ లేని పాపం చేయించాలి, దాన్ని దూరం చేయాలి దేవునికి అని పన్నాగం పన్నాడు ఈ అపవాది. అన్నిటికీ పాపక్షమాపణ ఉంది అని అనుకోకండి. మరలా చెప్తున్నా మీకు, అన్నిటికీ పాపక్షమాపణ లేదు. ఇప్పటి వరకు వాడు పాపక్షమాపణ కలిగిన వాటిని ప్రవేశపెట్టాడు, దానికి దేవుడు విమోచన సిద్ధపాటు చేశాడు. కానీ వాడు ఆలోచన ఏంటి? దేవుని చెంతకు ఎవరు చేరకూడదు అన్న ఆలోచన. కానీ ఈ చేస్తున్న పాపానికి మరలా దేవుడు విమోచనను, విరుగుడిని పెట్టాడు, పరలోక చేరిపోతాను. అలా చేరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ప్లాన్ చేసే ఈ ఆత్మహత్యనన్న ఈ యొక్క స్కీమ్ని వాడు ప్రవేశపెట్టాడు అపవాది. దాన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలంటే ప్రతి పాపానికి పాపక్షమాపణ కలగదు అని మనకు అర్థం అవ్వాలి. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక మాట మాట్లాడాడు. ఆయన మత్తయి సువార్త 12వ అధ్యాయం 31, 32 వచనాలు. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును కానీ, అంటే మనుషులు చేసే పాపములు దోషములు ప్రతి దానికే పాపక్షమాపణ ఉంది, ఓకే బాగానే ఉంది. తర్వాత కానీ అని చెప్పి మరొక విషయం చెప్తున్నాడు, ఆత్మ విషయమైన దోషణకు పాపక్షమాపణ లేదు. అంటే పాపములు రెండు రకాలు. క్షమాపణ కలిగిన పాపం ఉంది, క్షమాపణ లేని పాపము ఉంది. ఇక్కడ ఏ విషయం ఉంది? ఆత్మ విషయమైన దోషణ అని మళ్ళా కిందేమన్నాడు, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడేవానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడేవానికి మాత్రం ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. అంటే యుగం ఏంటి? అప్పుడు ఉన్న ధర్మశాస్త్రమైన యుగం యేసుక్రీస్తు చెప్పే కాలానికి. రాబో యుగం ఏంటి? క్రొత్త నిబంధన యుగం. అంటే ఆ యుగానికి పాపక్షమాపణ కలగదు, రెండు క్రొత్త నిబంధన కాలానికి కూడా పాపక్షమాపణ కలగదు. దీనికి ఆత్మ సంబంధమైన దోషణ. అంటే ఆత్మల డిపార్ట్మెంట్లో మనం వెళ్ళకూడదు, ఆత్మల డిపార్ట్మెంట్ మనము వెళ్ళకూడదు. అక్కడికి వెళితే ఆత్మల డిపార్ట్మెంట్కి వేలు పెడితే ఇక పాపక్షమాపణ అన్నది మనకి కలగదు అన్న సంగతి మనకు అర్థం అవ్వాలి. ఈ మాట ఎవరు చెప్పారంటే సాక్షాత్తు యేసుక్రీస్తు చెప్పారు. క్షమించేవాడే, క్షమాపణనిచ్చిన వాడే, క్షమాపణ క్రైదనం చెల్లించిన వాడే క్షమాపణ లేదంటున్నాడు ఈ పాపానికి, ఆత్మ సంబంధ పాపానికి. కాబట్టి మనం ఎంత జాగ్రత్త కలిగి బ్రతకాలో మనకు అర్థం అవ్వాలి. ఆవేశపడి ఆవేశంలో ఆత్మహత్యలు చేసుకుంటే నిత్యగ్ని గుణానికి వెళ్ళిపోతే ఇక పాప క్షమాపణ ఉండదు. అదే చెప్తున్నాడు. సాతాను అపవాదివుడు ఆలోచించి వీడిని ఒకవేళ ఒక మనిషిని దొంగగా చేస్తే వాడికి పాపక్షమాపణ ఉంది, ఒక త్రాగుబోతుగా చేస్తే వాడు మారితే పాపక్షమాపణ ఉంది, ఒక తిరుగుబోతుగా చేస్తే వాడికి పాపక్షమాపణ ఉంది. అంటే ఎన్ని చేసినా పాపక్షమాపణ కలుగుతుంది కానీ ఈ ఆత్మల విషయంలో అయితే పాపక్షమాపణ లేదు అని దేవుడు చెప్పిన మాటనే వాడు పావుగా వాడు ఉపయోగించుకుని యూటిలైజ్ చేసుకుని మనిషిని దెబ్బ కొడుతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు ఆలోచించాలి. వాక్యం వింటున్న నీవు నేను కూడా. నిన్ను కాటేస్తున్న వాడే దేవుడు నీ మేలు కొరకు ఒక ఆజ్ఞను పెడితే ఆ ఆజ్ఞను అతిక్రమించే విధంగా ఆది కాలం నుండి ఇప్పటి వరకు మోసం చేస్తూనే వచ్చాడు. అందులో ఒక భాగముగా ఆత్మహత్యలను ప్రవేశపెట్టాడు వాడు.
అంటే వీళ్ళు శరీర సంబంధమైన పాపం చేస్తే పాపక్షేమం ఉంటుంది, కానీ వీళ్ళు ఇలా కాదు, ఆత్మ సంబంధమైన పాపం చేయించాలి. వీళ్ళ ఆత్మ డిపార్ట్మెంట్లో పాపం చేయించాలని వాడు పూనుకున్నాడు. ఇప్పటికే వాడు సక్సెస్ అవుతున్నాడు. కానీ వాడి ఉరిలో ఇప్పుడు నువ్వు నేను ఉండకూడదని ఈ వాక్యం నీతో నాతో చెప్పిస్తున్నాడు. పిల్లారా, నీ జీవితం మధ్యాంతరంగా ఆగిపోకూడదని, నీ బ్రతుకు మధ్యాంతరంగా ముగించకూడదని, నీ ఆయుష్ను మధ్యలో నువ్వు ఆపకూడదని దేవుడు నీతో నాతో చెప్పిస్తున్న సంగతులు ఇవి. ఆత్మహత్యకు ఎప్పుడు ఆలోచన రాకూడదు నీకు నాకు. అది ఆత్మల డిపార్ట్మెంట్కు వెళ్ళకూడదు. ఇక వెళ్ళావా నిత్య అగ్నిగుండం యుగ యుగములు కాలిపోతావు. వద్దు, క్షమాపణ లేని పాపం అది. అందుకే యోహాను గారు ఒక మంచి విషయం చెప్తాడు. ఆయన యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం, తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. ఒకవేళ తన సహోదరుడు ఏదన్నా పాపం చేస్తే దాన్ని చూసిన తన సహోదరుడు వేడుకుంటాడు. మరణకరము కాని పాపం చేస్తే దేవుడు అతన్ని బట్టి, దేవుడు మరణకరము కాని పాపము చేసిన వానికి జీవము దయచేయును, క్షమిస్తాడు. ఎవడో మన సహోదరుడు తప్పు చేశాడు, తప్పు చేసిన దాన్ని బట్టి మనం తెలుసు కాబట్టి ఆ అబ్బాయి కోసం మనం ప్రార్థనించాం, మన సహోదరుడు కోసం. సో మన బట్టి వాడు మరణకరము కాని పాపం మరణకరము కాని పాపం కాబట్టి అంటే క్షమిస్తాడు. కానీ రెండో పాపం చెప్తున్నాడు, మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడు కొనవలని నేను చెప్పటం లేదు. నేను చెప్పవలసిన అవసరమో లేదు. ఎందుకు? నేను చెప్పినా అనవసరమే, చెప్పకపోయినా అనవసరమే. ఇక మరణకరమైన పాపంలోకి వెళితే ఇక ఎవరు ప్రార్థన చేసినా వెండేక, ఎవరు ప్రార్థన చేసినా వెండు. అందుకే ఇర్మియాతో అంటాడు దేవుడు, ఇర్మియా ఇంకా నువ్వు వీళ్ళ కోసం ప్రార్థన చేయకయ్యా, ఇంక వీళ్ళ కోసం అసలు ప్రార్థన చేయకండి యూదుల కోసం. ఎందుకు? వాళ్ళకి ఇక పాప క్షమాపణ లేదు అని అర్థం. అలాగే మనము కూడా ఇక ఆత్మల డిపార్ట్మెంట్లోకి వెళ్ళి తప్పు చేసి పాపము చేసి వాడు చనిపోతూ ఉంటే, ఇక ప్రాణపై పరిస్థితులు ఉంటే మనం వెళ్ళి ప్రభువుని నమ్ముకో స్తోత్రం అని ఆడి కోసం మనం ప్రార్థన చేసినా, వాడు ప్రభువుని క్షమించిన ఆరక్షణలో చెప్పినా వాడిని క్షమించడు, నీ ప్రార్థన వినడు. పురుగు ముందు తగాడండి, చావు బ్రతుకు మధ్య ఉన్నాడు, ఏ పాస్టర్ గారు దేవుడిని ఒకసారి క్షమించమని అడగరా అని మనం ఒకవేళ ప్రాధాయపడతాం అనుకో, వాడు ఒకవేళ క్షమించమని వాడు అడిగినా, మన క్షమించమని మనం దేవుణ్ణి అడిగినా వాడికి క్షమాపణ లేదు, చచ్చిపోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు. ఎంత భక్తుడైనా సరే, ఎంత గొప్ప పాండిత్యం ఎరిగిన వాడైనా సరే, శరీర సంబంధమైన పాపం ఉంది, దేవుడు క్షమిస్తాడు. ఇక ఆత్మ సంబంధమైన పాపం ఉంటే క్షమాపణ ఉండదు. ఆ డిపార్ట్మెంట్లోకి మనము వెళ్ళకూడదు ప్రియులారా. చివరికి అట్టి దాన్ని గూర్చి నేను వేడుకొనవలని అసలు చెప్పటం లేదు. అదే ఆత్మ సంబంధమైన దూషణ. ఇవన్నీ మనకి ఎప్పుడు తెలుసు? ఎప్పటి వరకు ఎవరైనా దైవజనులు చెప్తే వాళ్ళ ద్వారా తెలుసు, లేదు ఇప్పుడు నేను చెప్తే నా ద్వారా తెలుసు. కానీ మన ఫ్రెండ్ మనని ఎప్పుడు కూడా వేడని నీడలా తిరుగుతున్న అపవాదికి ఎప్పుడు తెలుసు? వాడికి ఎప్పుడో తెలుసు వాడికి. అందుకే మన మీద దీన్ని ప్రయోగించడం తెలుసు, దెయ్యానికి ఎప్పుడో తెలుసు. అందుకే పాపక్షమాపణ లేని పాపం చేయించి దేవుని దగ్గరికి వెళ్లకుండా పన్నాగం పన్నింది, ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది. ఎందుకు తెలుసా? నీ ఆత్మ మోసగించి నీతోనే నీ పాపాన్ని చేయించి నీతోనే నీ ప్రాణం తీయించి నిత్యగ్ని గుండానికి వాడున్న చోటుకి తీసుకెళ్ళాలి. ఎందుకు తెలుసా? నిన్ను వాడి చంపటానికి రైట్ లేదు, నిన్ను వాడు చంపలేడు. మోసగించి నిన్ను చావు వరకు ప్రేరేపించగలడు తప్ప నిన్ను చంపలేడు వాడు. ఈ గుండెలో నూలు పోకొట్టచ్చలేడు, దేవుడు అనుమతిస్తేనే తప్ప, నేను వాడికి అవకాశం ఇస్తేనే తప్ప. మన చంపే అధికారమైన బతికించే అధికారమైన ఒక్క దేవుడికి మాత్రమే, నిన్ను నన్న కన్న తండ్రికి మాత్రమే ఉంది. హన్నా ప్రార్థన చేస్తూ ఉంటుంది, హన్నమ్మ గారు, ఏమో సమూయేలు గారి తల్లి, మృతులను పాతాళకు పంపించేది నీవే, పాతాళం నుంచి మృతుల భూమి మీదకి తీసుకొచ్చేది నీవే. ఇక ఎవ్వరికి అధికారం లేదు. ఆత్మల డిపార్ట్మెంట్లోనికి నేను వెళ్ళకూడదు. ఆత్మల విషయంలో జాగ్రత్తగా మనం ఉండాలి ప్రియులారా. ఇదే యోహాను గారు 5వ అధ్యాయము 18వ వచనంలో ఏం మాట్లాడదో చూద్దాం. 18వ వచనం,
దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకున్న గనుక దుష్టుడు వానిని ముట్టడు. దుష్టుడు వానిని అంటే ఎవరు ముట్టడు? వాడు మనల్ని ముట్టలేడు, టచ్ చేయలేడు, మన ప్రాణాన్ని తీలేడు వాడు దుష్టుడు. కానీ వాడు మనల్ని చంపుకునే విధంగా వాడు మనల్ని ప్రేరేపిస్తాడు. అంటే మనల్ని మరణకరమైన పాపం చేయించడానికి ప్రేరేపిస్తాడు. మనం పుట్టడానికి మనకు కారణం కాదు, చావటానికి నీకు అధికారం ఇవ్వలేదు, దేవుడు ఇవ్వలేదు. వాడికి అధికారం లేదు మనల్ని చంపడానికి, మన ప్రాణమంది మనకి అధికారం లేదు, ఒక్క దేవునికి అధికారం ఉంది ప్రియులారా. పోనీ ఈ భూమి మీద శాశ్వత కాలం ఏమైనా మనిషి ఉంటాడా అంటే ఉండడు, ఎప్పటికప్పుడు చనిపోవాలి. ఆ చావు ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడిస్తే తీసుకోవాలి, నువ్వు మాత్రం తీసుకోకూడదు. నీ టైం అవ్వగానే ఆయన తీసుకుంటాడు. నీ టైం ఎంతో నీకు తెలియదు, ఆయనకి తెలుసు. అందుకే నీ కాలగతులకు ముందు నీవేలా చచ్చిపోతావు. నిన్ను దొంగగా చేసిందనుకో యేసు రక్తంతో కడుగుతాడు, మార్చేస్తాడు. నిన్ను వ్యభిచారిగా చేసిందనుకో నీ దేవుడు కడుగుతాడు, రక్షిస్తాడు. నిన్ను ఒకవేళ భయంకరంగా త్రాగుబోతుగా చేశాడు అనుకో దేవుడు క్షమిస్తాడు, పాపక్షమాపణతో నిన్ను మార్చుకుంటాడు. కానీ ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడు అనుకో ఇక నిన్ను దేవుడు రక్షించడు. అందుకే వాడు పన్నిన పన్నాగం ప్రియులారా. అందుకే ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు, ఈ వేదనలు, ఈ లోక సంబంధమైన సమస్యలన్నీ నీ ముందు పెట్టి ఇవన్నీ నువ్వు ఎక్కడ పడగలవు? చావరాదు అని ప్రేరేపిస్తాడు వాడు. ఈ కష్టాలు నువ్వు అనుభవించగలవా? చచ్చిపో ఎందుకు అని ఈ భూ సంబంధమైన విషయాలు నీ ముందు పెట్టి నీకెవరూ లేరు కదా, ఎలా చేయగలవు, ఎలా అప్పులు తెచ్చగలవు అని ఒక్కొక్క మనిషిని వాడుకున్న బలహీనతను ఏ విధంగా ఎత్తు చూపించే మనిషిని డిస్కరేజ్ చేయాలో వాడికి తెలుసు. మనిషిని కృంగదీసి ఆత్మహత్యకు ప్రేరేపిస్తాడు. అప్పులు ఉన్నాయా? తీర్చలేవు. నువ్వు ఎందుకు అప్పులు చేసావు? తీర్చలే. అప్పులు చేసేంతవరకు అప్పు చేసి బిల్డింగ్ కొని ఏం పర్లేదు, అప్పులు చేసే అని నిన్ను అప్పులు పాలు చేయించడానికి ఒక రకంగా తీర్చ ఎంతసేపు తీర్చాలి? తిప్పి కొడితే 4 సంవత్సరాలు బాకీ తీరిపోతుంది. వాడు ఎలా ప్రేరేపిస్తాడో చూడండి. నీకు ఉద్యోగం ఉంది కదా, ఈఎంఐ కొట్టు ప్రతి నెల 20 సంవత్సరాలు పెట్టుకో, జాయి కట్టేసుకుంటావు, ఏమైంది పెద్ద విషయం ఏంటి ఇందులో అంటాడు. నువ్వు అలాగే బిల్డింగ్ కొంటావు, ఈ లోపల ఏదో ఇబ్బంది జరుగుతుంది, అది ఆగిపోద్ది ఇది ఆగిపోద్ది, చావే శరణ్యం. అప్పులు తెచ్చలేక. అప్పులు చేసే వరకేమో చెయ్యని ప్రేరేపిస్తాడు, అప్పులు చేసాకేమో తీర్చలేని ప్రేరేపిస్తాడు. చచ్చిపో, చావరాదు అంటాడు. లవ్ ఫెయిల్యూర్ అయింది. లవ్ మనిషి మీద కలియేంత వరకు కూడా లవ్ చేయని ప్రేరేపిస్తాడు, ప్రేమించిన తర్వాత ఎందుకు చేసావు వాడిని నిన్ను వదిలేశాడు, చూసావా, వాడు మోసం చేశాడు. ఇంతకుముందు వాడు మంచోడు ప్రేరేపించింది, నీకు మంచి చూపించింది, వాడు చెడ్డోడు కదా, మోసపోయే కదా, నువ్వు ఆ 10 మందికి ఎలా తలెత్తి చూపించగలవు? చచ్చిపోరాదు, ఆత్మహత్య చేసుకో అని ప్రేరేపిస్తాడు. ఆస్తిని పంచారు. అన్నయ్యగా వాడంటే బాగా ఇష్టం కాబట్టి వాడికి బాగా ఇచ్చాడు, నీకు ఇచ్చాడా? నీకు ఇవ్వలేదు కదా. చూసావా, నువ్వు అతనికి పుట్టలేదేమో, నీకు చూసే తక్కువ చూసాడో, నీ మీద చిన్న చూపు. ఎందుకు ఈ బతుకు? తండ్రి తల్లి వద్దనపోతే ఎందుకు చావరాదు? వాడు ఎలా ప్రేరేపిస్తున్నాడో చూడండి ప్రియమైన దేవుని సంగమా. పంట పండలేదు, ఇంకా అప్పులు ఎక్కువైపోయి కదా, ఏం తెచ్చగలవు? అప్పటికే 2 పంట సరిగ్గా పంటలేదు, అప్పులోనే. ఈ పంట కూడా ఇలాగ ఉంది, ఇక 4వ పంట వేస్తావు, 4వ పంట కూడా నీకు సరిగ్గా రాదు, అప్పుడు ఏం చేస్తావు? చావరాదు. పంటలకు పండకపోతే, ఉద్యోగాలు రాకపోతే, చదువులు రాణించకపోతే ఫెయిల్ అయిపోయావా? నువ్వు ఇంకా ముఖం ఎలా చూపించగలవు? అయ్యో ఫెయిల్ అయిపోయావు కదా, నువ్వు ఇక బతకడం అనవసరం, చచ్చిపో. ఇదిగో నువ్వు నీ తల్లిదండ్రుల ముఖం చూపించలేరు, మీ తల్లిదండ్రులు లోకల ముఖం చూపించలేరు. ఫెయిల్యూర్ వచ్చిందంటే అది విజయానికి తొలిమిట్టని గ్రహించు. ఎప్పుడు కూడా నిన్ను ఇంకా ఎలాగ సంసిద్ధం చేసుకోవాలో నీకు ఒక పరీక్ష. అది ఫెయిల్ అయిపోతే జీవితం అయిపోయినట్టు కాదు, అది చాలా అవకాశాలు ఉన్నాయి. చావే శరణ్యం కాదు. ఎవరు చచ్చిపోకండి, మరణించకండి. ముక్కు పచ్చలారని 13 సంవత్సరాల పాప, 8th క్లాస్ పాప, తల్లి సెల్ ఫోన్ వద్దు అని చెప్పిందని ఉరేసుకుని చచ్చిపోయింది.
ఉరేసుకు చచ్చిపోయింది, సెల్ ఫోన్ వద్దన్నని. ఏంటండి ఇది? జీవితం అప్పుడు అయిపోయిందా? ఇలా ఎన్నో నాకు తెలిసిన వాటికంటే మీకు తెలిసే చాలా ఎక్కువ. వీటన్నిటి వెనక ఉన్నది ఎవరో తెలుసా? అపవాది కుట్ర. ఒకవేళ వాడు ఉచ్చులను పడకూడదని, దేవుడు ఒకవేళ నువ్వు ఆత్మల డిపార్ట్మెంట్ ఏలి పెడితే నిన్ను దేవుడు కూడా కాపాడలేడని ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. ఈ యొక్క రాత్రి ఈ సందేశం ద్వారా స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నావు. ఎలాగా? నువ్వు కట్టలేవు, నీ వల్ల కాదు, నువ్వు చదివించలేవు. ఎందుకు నీ బతుకు చావరాదు? కిరోసిన్ స్టవ్ చూపిస్తాడు, గ్యాస్ స్టవ్ చూపిస్తాడు, నీకు పోయేసుకో. భర్తని బెదిరించి, భార్యని బెదిరించి అంటించుకుని చచ్చిపోయిన వాళ్ళు చాలామంది. నా ఫ్రెండు వాళ్ళ రిలేటివ్స్ ఒక అమ్మాయి భర్తతో తగాదా పడింది. భర్తతో ఏదో ఒక కూర విషయంలో తగాదా పడితే వాడు ఏమన్నాడు? అదే ఇది నేను తేను చిన్నది అన్నాడు. సంథింగ్ ఆ ఇంట్లో గొడవ చిన్నది, నువ్వు చెయ్యకపోతే నేను చచ్చిపోతున్నా అంది. చస్తే చావరాదు అన్నాడు. అంతే, కిరసనలు తీసింది. ఇదిగో నేను పోసుకుంటున్నాను, పోసుకోవే. ఇదిగో గీసుకోవే. అంతే, గీసుకొని బొగ్గుమనిపోయింది. 75% కాలిపోయింది. ప్రార్థన చేయడం కూడా వెళ్ళాను నేను, తాడేపల్లి గుడిలో పెడితే ఆవిడ్ని. చాలా కాలిపోయింది. అంటే వాడు ఎలాగంటే బెదిరించు, అదిగో స్టవ్ ఉంది కదా, గ్యాస్ ఓపెన్ చేయి, ఇదిగో వెలిగించడానికి బెదిరించు. బెదిరిస్తావు, కొడతావు, ఆహుతైపోతావు. ఇలాగా ఎంతోమంది విద్యార్థుల్ని, ఎంతోమంది ఫ్యామిలీస్ని సర్వనాశనం చేశాడు. అందరి నరకానికి తీసుకెళ్ళిపోయాడు. వాడి ప్రేరణ భయంకరమైన విధానాలు. నిన్న అమ్మాయి ప్రేమించట్లేదా? యాసిడ్ పోసేస్తాడు. యాసిడ్ నిన్నంటాడు, రే యాసిడ్ పోసేస్తావు, పోలీసులు పట్టుకొని చంపేస్తారా? మరి ఏంటి పరిష్కారం? ఏం చచ్చిపోయిన మేక, ఎలాగ అమ్మాయి చచ్చిపోయింది కదా, నువ్వు కూడా చచ్చిపో. యాసిడ్ పోసే వరకు ప్రేరేపించింది, పోసాక నువ్వు చచ్చిపోని ప్రేరేపిస్తుంది. చూసారా? ఇదిగో మీ ఆవిడకి అక్రమ సంబంధం ఉంది, ఏం చేస్తావు? తట్టుకోలే కదా, చంపే, ముక్కలుగా కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టే. నేవీలో ఉద్యోగం అండి, నేవీలో ఒక ఉద్యోగస్తుడు ఒక అమ్మాయిని వైజాగ్లో ముక్కలు కోసం ఫ్రిడ్జ్లో పెట్టాడంట. అవ్వా, నేను కాక మొన్న. ఏంటి చదువుకున్న సంస్కారం ఏమైపోయిందండి? ఇంకో మాట చెప్పాలి, చదువుకుంటే సంస్కారం వస్తుంది అనుకోకండి. ఎప్పుడు కూడా చదువు వేరు, సంస్కారం వేరు. అది బై బర్త్ రావాలి, పుట్టుకతో తల్లిదండ్రులు నేర్పుతూ ఉండాలి. హత్య చేయటం, ఆత్మహత్యలు చేసుకోవటం ఎక్కువైపోయినండి ఇవన్నీ కూడా. ఈరోజు మన పాటు ఆత్మహత్యల కోసం. భర్త చూడకపోతే చచ్చిపోతావు, భర్త ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుని నువ్వు చచ్చిపోతావు. ఎందుకు చచ్చిపోవాలి? ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది. దేవుని చెంతకు రా. బట్టలు కొనకపోతే చచ్చిపోతావు, బుక్స్ కొనకపోతే చచ్చిపోతావు, ఫీజు కట్టకపోతే చచ్చిపోతావు, సెల్ ఫోన్ కొనకపోతే చచ్చిపోతావు. పిచ్చి పట్టించి ప్రతి మనిషిని మోసం చేస్తూ ఆత్మహత్యల వైపు తీసుకెళ్తున్న సాతాను నిన్ను కూడా. భర్త చచ్చిపోయాడా? ఒంటరిగా ఉన్నావు, ఎందుకు నీ బతుకు? 10 మంది 10 రకాలు నిన్ను అంటారు రేపొద్దుట. ఎందుకు ఆ బతుకు బతకడం? చచ్చిపో, పిల్లల్ని ఎవరో చూస్తారులే. విధవరాల్ని ప్రేరేపిస్తాడు. భార్య చచ్చిపోందా? ఒంటరిగా ఉన్నావు, నిన్నెవరు చూస్తారు? ఇంకా నిన్నెవరు చూడరు, చచ్చిపో అని భర్తను ప్రేరేపిస్తాడు. ఇలాగ మనిషిని చావు అని ప్రేరేపించి 5 నిమిషాలు ఆవేశపూరితంతో తమ ప్రాణాలు తను తీసుకుని ప్రేరేపిస్తున్నాడు. అప్పుడు పసిగట్టాలి. నీ భర్తను బెదిరించినంత అవసరమా? నీ భార్యను బెదిరించినంత అవసరమా? నీ కొరకు కనిపెట్టుకుని చూస్తాను నీ తండ్రి ఉన్నాడయ్యా, దేవతి దేవుడు. నీ మార్పు కొరకు ఎదురు చూస్తున్న దేవుడు ఉన్నాడయ్యా, దేవతి దేవుడు. నీకోసం ప్రాణపెట్టి నీ యేసుక్రీస్తు ఉన్నారయ్యా. ఒక అమ్మాయి ప్రేమ దక్కలని చచ్చిపోతావా? ఒక అబ్బాయి ప్రేమ దక్కలని చచ్చిపోతావా? నీ భర్త చూడలేదని నీ భార్య పట్టించుకొని చచ్చిపోతావా? నీ పిల్లలు చూడలేదని చచ్చిపోతావా? నీ తల్లిదండ్రులు పట్టించుకొని చచ్చిపోతావా? ఎవరిచ్చి నీకు హక్కు? చావకూడదు. నీవు బలవన్మరణం చెందకూడదు. దైవజనుడిగా చెబుతున్నాను, నీ ఆత్మ రక్షించే మాట మాట్లాడుతున్నాను. నీకు ఏ సమస్య వచ్చినా దేవుని పాదాల దగ్గరికి రా. రెచ్చగొడుకుని సాతాను నిజామాబాద్లో థమ్సప్లు తాగి చచ్చిపోయాడండి. డీజే డాన్స్లు వేస్తుంటే ఆ డీజే సౌండ్ గుండెకి చచ్చిపోయి చాలా మంది ఉన్నారండి. కొట్లాటలు, గొడవలు, మత కల్లోలాలు భయంకరంగా ప్రేరేపిస్తాడు అపవాది. అయితే చావరాదు లేదా చంపరాదు. ఇటువంటి పరిస్థితుల మధ్య నువ్వు నేను తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి తెలుసా? దేవుని పాదాలు పట్టుకోవాలి. ఏమన్నా అంత ఎందుకండి? యేసుక్రీస్తు ప్రభువును వదలలేదండి అపవాది. ఎత్తైన శిఖరం దగ్గర తీసుకెళ్ళి ఇదిగో అక్కడి నుంచి దూకి చావు, ఆత్మహత్యకు ప్రేరేపించాడు అపవాది.
యేసుకి వదలలేదు, మనల్ని ఎందుకు వదులుతాడండి? ఇస్కరియోతు యోధాని ప్రేరేపించాడు, అప్పచెప్పే వరకు అప్పచెప్పి ఒక రకంగా ప్రేరేపించాడు. అప్పచెప్పాక అలాంటి నీతిమంతుడు అప్పచెప్పవా, నువ్వు సావరాదు అని వాడిని ప్రేరేపించాడు. వాడి ప్లాన్ చూసారా? అప్పచెప్పే వరకు అప్పచెప్పని ప్రేరేపించాడు. అప్పచెప్పిన తర్వాత మరొక రకంగా, అంత నీతిమంతుడా నువ్వు అప్పచెప్పింది, ఎందుకురా నీ బతుకు చావరాదురా అని వాడిని ప్రేరేపించింది. చచ్చే హక్కు నీకు నాకు దేవుడు ఇవ్వలేదు ప్రియులారా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా దేవుని పాదాల దగ్గరికి రండి. ఎందుకు ఇవన్నీ అంటే, ప్రశ్నపత్రాలు ఇవన్నీ కూడా మనం ఫిల్ చేయాలి, రాయాలి, గెలవాలి. ప్రతి ప్రశ్నకి జవాబు ఉందని తెలుసుకో. నీ ప్రశ్నలకు, సమస్యలకు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. అన్నీ తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు. నీ ప్రశ్నలకు, సమస్యలకు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. ఎంత బాగా కట్టాడని అన్న పాట స్టీవెన్సన్ అన్న, ఎంత చక్కగా ఉన్నాయి. నీ ప్రతి ప్రశ్న దేవుడు సమాధానం ఇస్తాడు. రా, ఆయన పాదాల దగ్గర నెగ్గుకు రావాలండి. ఇవన్నీ కూడా ఈ శోధన గెలవాలి ప్రియమైన దేవుని సంగమా. ఈ భూమి మీద మనం చావు తెచ్చుకోకూడదు. ఎవరైనా చనిపోతాం, కానీ చావుని మనం తెచ్చుకోకూడదు ప్రియమైన దేవుని సంగమా. అలాగే చచ్చిపోయావా, అదిగో వాడున్న చోటికి వెళ్ళిపోతావు, అగ్నిగుండానికి. వాడితో తీసుకెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి ఈ మాటలు నిన్ను అనేక విధాలుగా ప్రేరేపిస్తాడు. నీ భర్త ద్వారా, భార్య ద్వారా, పిల్లల ద్వారా, కుటుంబం ద్వారా, చుట్టాల ద్వారా, బంధువుల ద్వారా, లోకము ద్వారా. ఎప్పుడు మంచి అందని లోకం నిన్ను మంచి చేస్తే మంచి అందపోని, చెడు చేసి చెడు అంటానికి. లోకం కోసం బతుకుతావు ఏంటండి? దేవుని కోసం బతుకు, నీ కోసం నువ్వు బ్రతుకు. నీ ఆత్మను నీకు నువ్వు కాపాడుకోవాలి తప్ప ఎవరు నీ ఆత్మను కాపాడలేరు. దైవజనుడిగా వాక్యం చెబుతున్నాను, విని నేర్చుకో. లోకం ఎప్పుడు నీ మంచి అనదు, ఎప్పుడు మంచి అనదు. నువ్వెంత మంచి చేసినా మంచి అనదు. లోకం కొరకు కాదు, నీ గురించి బతుకుతో నేర్చుకో. పరలోక రాజ్యం కోసం బ్రతకడం నేర్చుకో. 10 మందిని బ్రతికించడం కోసం బ్రతుకు. నువ్వు చావటానికి కాదు, నువ్వు ఎదుటివారి చంపటానికి కాదు. ఈరోజు నీలో బలం ఉందని, నీలో ధైర్యం ఉందని, నీలో అంగబలం, ఆర్థిక బలం, పదవి బలం ఉందని ఒకవేళ 10 మందిని చంపటానికి ప్రేరేపిస్తున్నావేమో, 10 మందిని చంపుతున్నావేమో, కానీ 7 తరాలకు ఉంటుంది శాపం. జగత్త ప్రియ దేవుని సంగమా, జగత సమాజమా, దేవుని చెంతకు వచ్చిన మనం ఆయన పాదాలు పట్టుకుందాం, నేర్చుకుందాం. ఆత్మహత్య చేసుకోకండి, వాడు ప్రేరేపిస్తాడు. అటువంటి ప్రమాదకర పరిస్థితి మనకు ఉండకూడదు. దేవుడు మనం వెనక ఉండి నడిపించే దేవుడు. నీ కష్టాలు, కన్నీళ్ళు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ తీర్చే దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన చెంతకు రా, నీ సమస్యలు తీరుస్తాడు, నీకు బ్రతికిస్తాడు, పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి నీ కళ్ళు మూయండి. సర్వోన్నతుడ, సర్వాధికారి నీ పిల్లలందరినీ దీవించండి, ఆత్మ ప్రతి వరంతో నింపండి, కనికరించి కాపాడి సంరక్షించి కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వేజారిపోయి అపవాది శోధనతో ఎవరుతున్నారో వారు విడుదల చేస్తే నెమ్మదించి మనశ్శాంతి వాక్య వినటానికి ప్రేరేపించమని క్రీస్తునామమున అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకు తోడుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. సమాధానం ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.